బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా జరిగింది. స్థానిక సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా పరిశీలకురాలు కల్పలత రెడ్డి హాజరయ్యారు. బనగానపల్లి మాజీ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డితో కలిసి వారు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కాట్సాని తిరుపాల్ రెడ్డి, అబ్దుల్ ఖైర్, అబ్దుల్ ఫైజ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు పార్టీ బలోపేతంపై చర్చించగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేవలం ఏదైతే ఓట్ జర్నీ జరిగిందో ఈరోజు క్రెడిట్ జర్నీ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ఎక్కడైనా కూడా గురువుకు గురుదక్షిణ అనేది శిష్యుడు ఇస్తాడు. ఈరోజు శిష్యుడికి గురువు ఈ యొక్క రాయలసీమకు సంబంధించినటువంటి మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి శిష్యుడి మాటలు మరి ఆయనకు ఏ విధంగా మరి పడుతూ ఉన్నాయో మనకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు ప్రజలకు సంబంధించిన 22 టీఎంసీలకు సంబంధించిన రాయలసీమ ఇరిగేషన్ ఏజెన్సీ దాన్ని ఆపేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. మరి ఈ యొక్క తెలంగాణ మొత్తం కూడా శ్రీశైలంలో ఉన్న వాటర్ అంతా కూడా శక్తి పేరుతో మరి ఉత్పత్తి ఎంతో దోపిడీ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని అరికట్టాలని ఉద్దేశంతోనే మరి రాయలసీమ ఇరిగేషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మరి శిష్యుడికి రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఏదైనా కూడా మరి ఖచ్చితంగా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంది. త్వరలోనే కార్యాచరణ కార్యక్రమం కూడా తప్పకుండా ఏర్పాటు చేయబోతాము. మరి ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా రైతులు కూడా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మేము కార్యకర్తలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసమే ఈ కమిటీల నిర్మాణం జరుగుతుంది. ఈ కమిటీలను తక్కువ టైంలోనే పూర్తి చేసుకుని ఏవైతే కార్యకర్తలకు ఈరోజు పార్టీకి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలే మూలస్తంభంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా కార్యకర్తలు ఏదైతే మేము అధికారం కోల్పోయినాక మా కార్యకర్తలు మనం బలంగా నిలబడ్డారో ఆ కార్యకర్తల కోసం వచ్చే భవిష్యత్తులో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఒక ఐడి కార్డ్స్ ఇవ్వడము, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడము, వాళ్ళ కోసం గట్టిగా నిలబడడం కూడా జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ కమిటీల నిర్మాణం అనేది ఇంత సీరియస్గా కూడా జరగడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ బాధల్లో ఉన్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు మిస్ చేసుకున్నామనే ఆలోచనలోకి ప్రజలు వచ్చారు. కాబట్టి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ టైంలోనే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వంకి అది చరిత్రలోనే నిలిచిపోతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే అంత తక్కువ టైంలోనే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అని కూడా మేము ఘంటాపరంగా చెప్పగలము. ఎందుకంటే ఈరోజు ఏ వర్గము కూడా సాటిస్ఫైగా సంతోషంగా లేరు. ఈరోజు విద్యార్థులు చూసుకున్నా, అలాగే ఉద్యోగస్తులు చూసుకున్నా, నిరుద్యోగులు చూసుకున్నా, మహిళలు చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా కూడా ఈరోజు ఎప్పుడు కూడా సంతోషంగా లేరని తెలుసుకున్నారు. కాబట్టే అందరూ ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని అధికారంలో రావడానికి సహాయపడ్డారో ఈరోజు వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. కాబట్టి 2029 ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్నను సీఎం చేసుకుంటాం. ప్రజలందరూ కూడా మాకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి,
మొత్తం అందరూ కూడా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం, ఇంకా వాళ్ళు చేసే సేవలు కూడా ఖచ్చితంగా గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. గ్రామీణ స్థాయిలో నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలంగా ఉండాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి ఐడెంటిటీ కార్డు సిస్టమ్ అనేది వాళ్ళకు కూడా వాళ్ళకు ఐడి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఏదైనా ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు కూడా దాంట్లో పోస్ట్ చేయడానికి అవకాశం ఉండాలి. ఆ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పెట్టి కార్యకర్తలందరూ కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని మనం వెళ్ళే కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటే, నంద్యాల డైరీలో వాళ్ళే ఎలక్షన్కు టైం ఎండీ గారు టైం ఇచ్చారు. ఈరోజు నామినేషన్లు తీసుకొచ్చి 3 డైరెక్టర్ ఈరోజు ఎలక్షన్ జరిగేటప్పుడు మొత్తం ఇంటి మీద పోలీసులు ఫోర్స్ తీసుకొని వచ్చి 4 పోస్ట్పోన్ చేయాలని చెప్పి పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించాలి. అంటే అధికారులు వాళ్ళే ఎలక్షన్ జరపమని నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు పోలీసులు బెదిరిస్తాన్ని వాళ్ళకు మొత్తం నేను ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలని చెప్పి, అంటే ప్రభుత్వం వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇండైరెక్ట్గా వాళ్ళు ఎన్నికలు కాకుండా అధికారులతోనే ఈ పోలీసు వ్యవస్థతోనే ఈ విధంగా అరాచకమైన పరిపాలన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం నెలలు జరుగుతుంది. అధికారం పోయిన తర్వాత అప్పుడు కూడా ఈ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకి అధికారం ఉందనే దుర్వినియోగం చేస్తే మాత్రం మళ్ళీ మనకే రివర్స్